ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెందుకొస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా కొంత సమయాన్ని మీరు స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మనం నింపి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపనిమ్ము. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మయ పొందవాడి యేసునామమును స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ప్రకటన 1వ అధ్యాయము 13 నుండి 16 వరకు మార్చి చదువుకుందాం. తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. వెంట్రుకలను తెల్లని ఉండెను పొలినమై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమైన ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ మహిమలో ప్రభు యొక్క స్వరూపము మనం చదివిన భాగంలో పరలోకంలో ప్రభు యొక్క స్వరూపం ఎలాగుంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటిగా ప్రభు ధరించినవి 13వ వచనంలో చూస్తాము. రాజరికమునకును యాజకత్వమునకును సూచనగా ఉన్న పాదముల మట్టుకు దిగు వస్త్రము ధరించుకొని ఉండెను. ఏముండే? పాదముల మట్టుకు దిగు వస్త్రములు ధరించుకొని ఉండెను. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయము 4వ వచనం. పతకము ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. అవును. 39 అదే అధ్యాయము 39. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అంటే ప్రభు పరలోకమందు ఆయన యొక్క స్వరూపం ఎలాగూ ఉంటున్నదో వాటిని గురించి మనం చూస్తున్నాం. ఆయన ధరించుకున్న రాజరికానికి యాజకత్వానికి సూచనగా ఉన్న ఏంటి అవి? పాదముల మట్టుకు దిగు వస్త్రము ధరించుకొని ఉండెను. అట్లు పాత నిబంధనలు కూడా ప్రధాన యాజకుడు ధరించవలసిన వస్త్రములను వాటన్నిటిని మనం ఇప్పుడు చదివినాం. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. పూర్వకాలమున న్యాయాధిపతులు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకునేవారు. యేసుక్రీస్తు నీతిగల న్యాయాధిపతి రానయ్యున్నాడు. యేసు ప్రభువారు నీతిగల న్యాయాధిపతి రానయ్యున్నాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం.
ఇక మీదట ఆ నా కొరకు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. కనుక క్రీస్తు నీతి న్యాయాధిపతిగా రానే ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. ఎక్కడున్నాడు? న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. కనుక బంగారము ఆయన నీతికి, సత్యమును రాజరికమును చూపించున్నది. ఇంకా నడుము చుట్టూ కట్టిన అది సేవకు సూచనగా ఉంటుంది. కానీ రొమ్ము చుట్టిన తట్టి ఆయనకు మన ఎడలో ఉన్న నమ్మకమును, ప్రేమను చూపించును. విశ్వాసి సత్యమును తట్టి కట్టుకొని పరిచర్య చేయవలెను. ఒక విశ్వాసి, ఒక సేవకుడు, భక్తులు, పరిశుద్ధులు ఏం చేయాలా? విశ్వాసి సత్యమును తట్టి కట్టుకొని పరిచర్య చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును తొడుగుకొని నిలువబడుడి. చాలు. కనుక ఒక వ్యక్తి మరి ప్రభుని పోలి నడుచుకోవడానికి ప్రభు ఏ విధంగా మనకు తెలియజేస్తున్నాడో ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. రెండవది ప్రభు యొక్క శిరస్సు. ఈ ప్రభు పరలోకంలో ఆయన స్వరూపాన్ని చూస్తున్నాం మనం. పరలోకమందు ఉండే ఆయన స్వరూపాన్ని. మొదటిది ప్రభు ధరించుకున్న వస్త్రములు. రెండవది ప్రభు యొక్క శిరస్సు. 1వ అధ్యాయము 14. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఎట్లున్నాయట? ఆయన నేత్రము అగ్ని జ్వాల వలె ఉండెను. తెలుపు పవిత్రతలను సూచిస్తూ ఉన్నది. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవి. అంటే ఈ తెలుపు దేన్ని సూచిస్తుంది? పవిత్రతను సూచిస్తుంది. వెంట్రుకలు యేసుక్రీస్తు నిత్యుడు, అనాది కాలం నుండి ఉండినవాడు, నీతిమంతుడని చూపిస్తున్నాడు. సామెతలు 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నెరసిన వెంట్రుకలు ఏంటి? సొగసైన కిరీటం ధరించుకోవడం ప్రజలకు ఇష్టం లేదు. రంగేసుకొని పెట్టారు. ఏమంటారు? నల్లగుండాల నా వెంట్రుకలు అని ఏం చేస్తారు? రంగులు వేసుకుంటా ఉంటారు. ఒక సేవకుడు నన్ను చూసి, మీరు ఏ నూనె పెట్టుకుంటారు అంకులు అన్నాడు. అంటే నేను పలానా నూనె పెట్టుకుంటా అంటే, ఆహో అది పెట్టుకుంటే ఎక్కడంటే అక్కడ వెంట్రుకలు మొలుస్తాయి కదా అంటున్నాడు. కనుక మెరిసిన వెంట్రుకలు దేనికి చూసినా సొగసైన కిరీటం. అవునా? సొగసైన కిరీటం మనకు ఉండడం ఇష్టము. నేను రంగేసుకుంటున్నావు కనుక ఏమంటారు? ఇంకా నల్లగుండ ముసలి నల్లగుండ ఏమంటారు? కనుక సొగసైన కిరీటము అది చాలా ప్రాముఖ్యమైంది. కనుక విశ్వాసులు సత్యమును తట్టి కట్టుకొని పరిచర్య చేయాలి. తర్వాత ప్రభు శిరస్సు ఏముందో చూస్తున్నాము. వృద్ధాప్యము లేక పెద్ద వయస్సు అనుభవంతో కూడిన జ్ఞానమును సూచించును. తెల్ల వెంట్రుకలు. అవునా? కానీ ఈనాడు అందరికి వస్తున్నాయి. అవునా? వయసు భేదం లేకుండా ముసలి వారికి తెల్ల వెంట్రుకలు వచ్చేవి. ఏమంటారు? ఇప్పుడు యవనస్తులకు కూడా వస్తున్నాయి. ఏమంట?
వాడుకునే ఈ కాస్మెటిక్స్ అవి ఆయిల్స్ అవి ఇవి అట్లా తయారైపోతాయి. తినే తిండి ఏమంటారు, అంత ఫర్టిలైజర్ వేసి పండించే పంటలు ఎంత తిన్నా అంతే. కనుక వృద్ధాప్యంలో ఆ తెల్లని వెంట్రుకలు వచ్చేవి. చూడండి, దానియేలు 7వ అధ్యాయం 9వ వచనం. ఇంకా సింహాసనములను వేయుట సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఇవన్నీ ఏం చూస్తున్నాం మనం చెప్పండి. ఇవన్నీ ఆయన పరలోకంలో ఏ విధంగా ఉంటాడనే సంగతి భూలోకంలో ముందుగానే మనకు బయలుపరిచాడు. అందుకే మహిమలో ప్రభు యొక్క స్వరూపము సబ్జెక్ట్ ఏది? మహిమలో ప్రభు యొక్క స్వరూపము. మొదట ప్రభు ధరించుకున్న వస్త్రాలు చూసాము. రెండవది ప్రభు యొక్క శిరస్సుపై ఏముంటుందో చూస్తున్నాము. ఇందు తండ్రి కుమారులు ఏకత్వముగా ఉండే గ్రాహ్యం అవసరం ఉంది ఇక్కడ. మూడవది ఆయన నేత్రములు. 14వ వచనంలో ఆయన నేత్రములో అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన మానవుని ఆంతర్యమును, సంఘములో ఉన్న బలహీనతలను స్పష్టముగా చూడగల. అంటే మానవుని యొక్క హృదయ ఆంతర్యంలో ఏమైతే తలచి యోచించి క్రియ చేస్తున్నామో అది ఓపెన్గా చెప్పేస్తాడు. ఓపెన్గా అంటే మన తలంచే తలంపు కూడా ఆయనకు తెలిసిపోతుంది. అవును, అప్పుడప్పుడు సంభాషిస్తూ ఈ పరిసయ్యులు శాస్త్రులు వెంటాడుతూ వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఏమైతే అనుకుంటున్నారో వాటిని కూడా చెప్పేవాడు. అవునా? మీరు చదువుతున్నప్పుడు గ్రహించిరా? వాస్తవం కాదా? చూడండి, అందుకే ఆయన మానవుడి ఆంతర్యమును, సంఘములో ఉన్న బలహీనతలను స్పష్టంగా చూడగలరు. ఎట్లంటే ఒక వ్యక్తి ఆంతర్యంలో ఉన్నటువంటి స్వభావం తెలుసుకోవాలంటే, మనకున్న ఏదైనా డిసీజ్ ఉంది అనుకోండి, అది ఉన్నప్పుడు ఎక్స్రే కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ ఇంకా వారికి ఏది అవసరమో దాన్ని తీసి కంప్లీట్ బాడీ చెకప్ చేయాలా అని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమవుతుందో అన్ని చేయడానికి ఏం చేస్తారు? ఈ రిపోర్ట్స్ చూస్తుంటారు. ఏమంటారు? కానీ మన ప్రియబాబు అవన్నీ తీయవలసిన అక్కర్లేదు. మన ప్రియబాబు ఎక్స్రేలు అవన్నీ తీయవలసిన అక్కర్లేదు. ఆయన దృష్టికి మరుగైంది ఏది మరుగు కాలేదు. మనము తలంచే తలంపు. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నతానియేల్ విషయం ఏమంటాడు? నతానియేలు అని చెప్పినప్పుడు ఇతడు ఇశ్రాయేల్ మృదువుగా ఎంత చక్కగా మాట్లాడతాడు. చూడండి, ఎంత తెలుసు అనుకోవచ్చు ఆయన పేరు పెట్టి. ఏమంటారు? కనుక ఆయన ఎవరు ఎక్కడ ఏ చెట్టు కింద ఉన్నారో ఏం చేస్తున్నారో ఆయన బాగా తెలుసు. కదలికలు. కనుక ఎవరు నన్ను చూడడం లేదని మనము విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. దేవుడు చూస్తున్నాడనే భయం మనం కలిగి ఉండాలి. ఆయన కళ్ళు దృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఆయన దృష్టి మరుగనేది. ఆయన ప్రతి రహస్య తలంపులను చూచి మంచి చెడులను పరిశీలిస్తాడు. శత్రువును దయించి వేయును. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 3-4 కలిసి ఉంది, చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను ఏం చేస్తాడు? సంపరిస్తాడు. ప్రకటన 19:20.
మరియు ఆ. ఆ గుర్రము మీద కూర్చున్న ఆ వానితోను గుర్రం మీద కూర్చున్న వారితో ఆయన సేనతోను ఆయన సేనతో యుద్ధము చేయుటకై యుద్ధం చేయటకై ఆ క్రూరమృగమును ఆ క్రూరముగమును భూరాజులను భూరాజులను వారి సేనలను వారి కూడి ఉండగా సేనలను చూచితిని. కూడి ఉండగా చూచి తిని అప్పుడు ఆ మృగమును అప్పుడు ఆ మృగము దాని ఎదుట దాని ఏట సూచక క్రియలు చేసి సూచక్రియలు చేసి దాని ముద్రను దాని వేయించుకున్న వారిని ముద్రను వేయించుకొని వారిని ఆ మృగపు ప్రతిమకు ఆ నమస్కరించిన మృగపు వారిని ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ మోసపరిచిన ప్రవక్తయు, ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరు పట్టబడిన వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే ప్రాణముతోనే వేయబడిరి. వేయబడిరి ప్రాణముతోనే వేయబడిరి. కనుక మనము ప్రభు యొక్క లోకంలో మనం ఏం చేస్తున్నామో ఆ ప్రభువుకు స్పష్టంగా తెలుసు. ఆయన నేత్రములు చూశాము. ఆ తర్వాత 4 ఆయన పాదములు 15వ వచనం, 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన పాదములు ఆ కొలిమిలో పుటము వేయబడి ఎట్లున్నాయి? ఆయన పాదములు కొలిమిలో పుటము కొలిమిలో వేయబడి పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో మెరయుచున్న సమానమై ఉండెను. అపరంజి సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె విస్తార ఉండెను. జల ప్రవాహ ధ్వని వలె ఉండను. కొలిమిలో పుటం వేయబడిన మెరుచున్న అపరంజితో సమానము. స్వచ్ఛమైన అపరంజి ఆయన బలము పరిశుద్ధతను సూచిస్తూ ఉన్నది. అంటే ఈ అగ్ని పరిశుద్ధతను చూస్తుంది. అంత పవిత్రుడు అన్నట్టు మన ప్రభువు. అందుకే దూతలు ఆ ప్రభును సూచి ఆయన పవిత్రతను ఎట్లు వర్ణించాలో చెప్పకుండానే వారు పరిశుద్ధుడు 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 అని వారు వర్ణిస్తూ ప్రభును ఆరాధిస్తూ వచ్చినారు. అంత పవిత్రమైన వాడు మన ప్రియ ప్రభు. కనుక ప్రభు పరిశుద్ధత బలము ఆ పాదముల మీద నడుచు సంఘములో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటా సంచరిస్తున్నాడు. అపరంజి అనగా మేలిమి బంగారం. మేలిమి బంగారం. దానియేలు 10:6 వచనం చూడండి. అతని శరీరము అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది, రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము అతని ముఖము మెరుపు వలె ఉండెను, మెరుపు వలె ఉండెను. అతని కన్నులు అతని కన్నులు జ్వాలామయమైన దీపములు, జ్వాలమయమైన దీపములను, అతని భుజములను అతని భుజములను పాదములను తలతలలాడి పోలి ఉండెను. అతని మాటల అతని మాటల ధ్వని సరసము నరసమూహపు కంఠ కంఠ ధ్వని ధ్వని వలె వలె ఉండెను. కనుక అలాంటి ప్రభువును మనం ఎంత స్తుతించినా ఆరాధించినా తక్కువ వారు. అలాంటి శ్రేష్టమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుని ఇక్కడ చూస్తాము. అగ్ని పవిత్రకు సూచన. తర్వాత ఇత్తడి ఉన్నది, ఇత్తడి అని తర్జుమా చేయబడినది. ఇత్తడి తీర్పునకు సూచన. ప్రభు వచ్చి క్రీస్తు విరోధిని త్రొక్కి తుత్తనీలుగా చేయును. ప్రకటన 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. కనుక ఆయన చేయబోయే కార్యములు కూడా ముందుగానే అక్కడ పరలోకమందు ఉండి ఆయన ఏం చేస్తాడో వాటిని ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన పాదములు మేలు బంగారు మట్లయందు నిలిపి చలవరాతి స్తంభముల వలె స్థిరమై ఉండెను. భగవద్గీతలు 5:15. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి. అవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అక్కడ ప్రభుకు ఉండవలసిన మరి లక్షణాలు, క్రియలు, ఆయన ధరించుకున్నటువంటి వాటన్నిటినీ ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే 5వది ఆయన కంఠస్వరం. 1:15 చూస్తాము. విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండును. 14:15 ప్రకటన.
అప్పుడు అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, భూమిపై పడి ఉన్నది, కోతకాలము కోతకాలం వచ్చినది, ఈ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘము మీద వారితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉండవాని. అది దైవ స్వరము. ఏం స్వరము? అది దైవ స్వరము. హెచ్కేల్ గణం 1:24 అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. చూడండి, అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలె, సర్వశక్తుడగు దేవుని స్వరము వలె, దండువారు చేయు ధ్వని వలె ఉండెను. అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనిచుండెను. చాలు, చూడండి ఎట్లా ఉంది. ఆయన స్వరము గంభీర స్వరము. 29వ అధ్యాయంలో కూడా అదే చూస్తాం. ఈ స్వరాన్ని గురించి అధ్యాయం అంతా చదివితే చాలా ఉంటుంది, చూడలేము. పరిశుద్ధమైనది, జీవము గలది. ఆది కాండం నుండి ప్రకటన వరకు ఆయన స్వరము వినబడుచున్నది. ఆయన స్వరము నిమ్మలముగా మరి కూడా వినబడుతున్నది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. చాలు, ఇక్కడ చూస్తాం మనం ఏంటంటే, మనం ఏం చూసినామంటే ఇక్కడ ఆయన స్వరము నిమ్మలముగా కూడిన వినబడును అని చూసాము. కనుక ఇటు చూడాలంటే చాలా ఉన్నాయి. కనుక వీటిని ఆధారం చేసుకొని ఆ ప్రభు యొక్క గుణ లక్షణాలు, ఆయన మరి ధరించుకున్న వస్త్రములు, కిరీటములు, ప్రభు ధరించిన ఆయన శిరస్సు పైన ఆయన నేత్రములు, ఆయన పాదములు, ఆయన కంఠస్వరం వరకు చూసాము. కనుక ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం మనకు కొద్ది ఉంది కనుక మరొకసారి వీలైతే చూస్తాం. వీటిని ఆధారం చేసుకొని అలాంటి శ్రేష్టమైన, నిజమైన, పవిత్రమైన, పరిశుద్ధుడైన సర్వలోక సృష్టికర్తైన ఆ మహాదేవుని మనం స్తుతించాము.